ఆర్టీసీలో యూనియన్లు లేవు అని చెప్పి తీసి వెల్ఫేర్ కమిటీలు పెట్టిన తర్వాత ఆర్టీసీ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా పడతారు అనేటువంటి నిపంతో ఇవాళ ఎవరు దీనికి కారణం అంటే ఎండి సజ్జనార్ గారు కాలడ్డం పెట్టి మోకాలడ్డు పెట్టి ఇవాళ ప్రభుత్వాలని మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వాలు కూడా యాజమాన్యం చెప్పినట్టుగా విని ఇవాళ ఫెయిల్ అయిపోయింది ఒక ప్రభుత్వం. రెండో ప్రభుత్వం వచ్చేసి మేము ఎన్నికల మేనిఫెస్టోలో మరి మిమ్మల్ని పెడతామని చెప్పి శ్రీధర్ బాబు గారి కమిటీలో 5 అంశాల మీద పెట్టేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, కొత్త బస్సులు కొంటాం, తర్వాత పిఆర్సీలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఇవాళ రేవంత్ ప్రభుత్వం మాట్లాడకపోవడం శోచనీయం. ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎండి సజ్జనార్ గారే అడ్డుపడి మోకాలడ్డు పెట్టి ఏమి కాదు సార్, యూనియన్లను ఇవ్వకపోతే నేనేమైనా చేస్తా, వాళ్ళు పడిగాపులుగా మా దగ్గర పనిచేస్తుందని చెప్పి ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులని చాలా నీచంగా 8 గంటల పని చేయాలి, రోజుకు 3 షిఫ్టులు ఉంటాయి. అటువంటిది పొద్దున పోతే రాత్రి వరకు ఒకటే షిఫ్టులో 16 గంటల నుంచి 18 గంటలు పనిచేపించి MTW యాక్ట్ని గంగలో దొక్కిండ్రు, తుంగలో దొక్కించిండ్రు యాజమాన్యం మోసపూరిత మాటలతోటే ఈ ప్రభుత్వం పోయింది. ఇవాళ 14 మాసాలు అయినా కానీ ఇప్పటి వరకు ఏది కూడా చేయలేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే మహాలక్ష్మి పథకాన్ని పెడితే 24-48 గంటల్లో నా ఆర్టీసీ అన్న తమ్ముళ్ళు అక్క జిల్లాలో దిగ్విజయంగా దాన్ని ముందుకు తీసుకొచ్చిండ్రు. ఇవాళ కాపాడిండ్రు. ఓవర్ పెరుగుతూ ఉన్నదంటా ఉన్నారు. ఇవాళ మహిళలకు ఇబ్బందులు ఉన్నాయి. మహిళా ఇబ్బందులు తీర్చడానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ డెఫినెట్గా బస్సులు పెంచాలి, అవసరమైతే మహిళలకే బస్సులు పెట్టండి, మీరు మహిళల కోసం ప్రత్యేక బస్సులు పెట్టండి, తర్వాత వాళ్ళకి స్మార్ట్ కార్డు ఇచ్చేయండి, ప్రతి దాంట్లో కండక్టర్ని ఇబ్బందులు పెట్టద్దు, డ్యూటీ ఉద్యోగాలు పోయినాయి. మేము కోరేది ఒకటే, ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలి, సజ్జనార్ గారిని పక్కకు పెట్టాలి, డెఫినెట్గా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలి. రెండోది, ఆర్టీసీ అప్పుల్లో ఉంది, ఈ గత అప్పులన్నీ కూడా మాఫ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, నెక్స్ట్ మంత్ బడ్జెట్ ఉంది, బడ్జెట్ అలొకేషన్లో ఆర్టీసీకి 3% బడ్జెట్లో కేటాయించాలని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.